నమస్తే, మై నేమ్ ఈజ్ రాజ్ కుమార్. నన్ను దాదాపు యూట్యూబ్లలో కానీ చుట్టుపక్కల ప్రాంతాలలో చూసి ఉంటారు. తెలుసు సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి భారత నాస్తిక సంఘం అనుబంధ సంఘమైనటువంటి సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ అంటే ఎస్ఎస్ఎఫ్ నుంచి మేము వచ్చినాము. పల్లెల్లో కానీ పట్టణాలలో కానీ స్కూళ్ళలో కానీ చాలామంది దయ్యాలు, భూతాలు, మంత్రాలు నెపంతో భయపడుతుంటారు. అక్కడ జరిగేటువంటి సన్నివేశాన్ని అద్భుతంగా భావించి అనేక ఆస్తులను పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ముందుగా చదువుకుంటున్నటువంటి పిల్లల్లో కానీ యువతలో కానీ వాళ్ళలో మంచి చైతన్యాన్ని నింపి భవిష్యత్ తరాలకు మంచి పౌరులను అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ స్కూల్కి కూడా రావడం జరిగింది. ఈ స్కూల్కి ప్రత్యేకంగా మేడం గారిని వచ్చి కలవగానే మాకు అవకాశం ఇచ్చినందుకు ఆమెకు ఫస్ట్ ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాను. ముందుగా నిన్నటి దినం సెప్టెంబర్ 17 పెరియార్ గారి జయంతి. పెరియార్ గారు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తన జీవిత కాలంలో జీవించినన్ని రోజులు ప్రజల కోసమే జీవించి ఆయన చేసినటువంటి త్యాగాలు, ఆయన చేసినటువంటి పోరాటాలు, ఆయన చేసినటువంటి చట్టాల వల్లనే మనం ఈరోజు చాలా బాగున్నాం. ఎందుకంటే చదువు లేనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ కుటుంబంలో చదువుకునే అవకాశం ఇట్లా ఇద్దరు పిల్లల్లో ఏదో ఒకరికి అవకాశం ఉంటే మొట్టమొదటిగా ఆడపిల్లలకే చదువుకోవాలనేటువంటి నిర్ణయాన్ని ప్రకటించిన వాడు పెరియార్. గట్టిగా చెప్పండి. మన సైంటిస్ట్ గారు గుర్తు చేసుకుంటూ ఒక చిన్న పాట పాడతా. వందనాలు వందనాలు వందనాలండి మన శాస్త్రవేత్తలందరికీ వందనాలండి. వందనాలు వందనాలు వందనాలండి మన శాస్త్రవేత్తలందరికీ వందనాలండి. సూర్యకేంద్ర సిద్ధాంతం చెప్పిన కోపర్నికస్, సూర్యకేంద్ర సిద్ధాంతం చెప్పిన కోపర్నికస్, జైలు పాలు చేసిన బెదిరిపోని గెలీలియో, నిప్పుల్లో కాల్చిన నిజాన్నెవరు చంపలేరు, కన్ను మూస్తుని నదించిన మనామరుడు బ్రూనోకు వందనాలు వందనాలు వందనాలండి మన శాస్త్రవేత్తలందరికీ వందనాలండి. క్యాన్సర్ను బాగు చేసే కన్న తల్లి మన క్యూరి, క్యాన్సర్ను బాగు చేసే కన్న తల్లి మన క్యూరి, ఇల్లు పుడితే పెన్సిలిను గుర్తుకొచ్చే ఫ్లెమింగో, ఇల్లు పుడితే పెన్సిలిను గుర్తుకొచ్చే ఫ్లెమింగో, మలేరియాను కనిపెట్టిన రోనాల్డో రాసో, మలేరియాను కనిపెట్టిన రోనాల్డో రాసో, జీవకణం నిర్మించిన అరవింద పురాణో వందనాలు వందనాలు వందనాలండి మన శాస్త్రవేత్తలందరికీ వందనాలండి. నీలి ఆకాశములో నీలము రంగులు చూసి, నీలి ఆకాశములో నీలము రంగులు చూసి, దాని వెనుక దాగున్న శాస్త్రీయతను కనిపెట్టిన, దాని వెనుక దాగున్న శాస్త్రీయతను కనిపెట్టిన గోగులు బహుమతి గ్రహీత మన సివి రామను, గోగులు వందనాలు వందనాలు వందనాలండి మన శాస్త్రవేత్తలందరికీ వందనాలండి. ఏ క్లాస్? 7th క్లాసా? భయపడదు. గీత 7th క్లాస్. భయపడ్డానికి ఏముంది? భయం పోగొట్టుకుంటే
చేతిలో ఏం పోసింది నిజంగా అందరు చూడండి మరి అంటేనా నిఖిత 7th క్లాస్ మంత్రాలు వస్తాయి నీకు చెప్పు రావా వస్తాయరా చూడు అబ్రా కదా అబ్రా 1 2 3 1 2 3 1 2 3 నిఖితకు మంత్రాలు వస్తున్నాయా ఇవే మంత్రాలు ఇవే మాట్లాడుతుంటారు 1 2 3 1 2 3 అది తీసుకురా ఒకసారి చేతి వాటు నాకు డబ్బులు కావాలనుకుంటే నేను మట్టి నుంచి పైసలు తయారు చేసుకుంటా డబ్బులు తయారు చేసుకుంటా మీరు ఎట్లా తెచ్చుకుంటారు నేనేం చేసినా మట్టి నుంచి పైసలు తీస్తా మట్టి నుంచి డైరెక్ట్గా డబ్బులు వస్తాయంటే నమ్ముతారు మరి ఎట్లా వస్తాయి మరి అదే దొంగ బాబాలు స్వామీజులు గారడిగాళ్ళు మత బోధకులు క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఎవరైనా బాబాల పేరుతో చేసేటువంటి మోసాల నుంచి మనం ఎందుకు మోసపోతాం వాడెవడో బంగారం జేబులో నుంచి బంగారం తీసుకుంటే నమ్మి మోసపోతాం వాడు నోట్లో నుంచి లింగాలు తీసుకుంటే ఎంతో బతుందని చెప్పేసి మోసపోతాం నేను ఇప్పుడు మట్టిలో నుంచి పైసలు తీసిన మరి నన్నేందుకు నమ్ముతలేరు ప్రతి దాంట్లో ఒక సైన్స్ ఉంటుంది అది మీరు గమనించినప్పుడు ఆ రహస్యం ఏందో తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదేంటిది గమనిస్తున్నారా మీరు కర్పూరం వల్ల ఉపయోగం ఏంటి కానీ ఏ దేశంలో లేనటువంటి మోసం మన భారతదేశంలో ఉంటుంది అధిక మొత్తంలో వ్యాపారంగా అమ్మబడుతున్నటువంటి వస్తువుల వల్ల మనిషికి దాదాపు 5% మాత్రమే ఉపయోగం ఉంటుంది దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు కానీ దీన్ని ఆర్థిక బిజినెస్గా చేసుకుంటూ కోటాను కొంత సంపాదించినటువంటి బడాబాబు ఉన్నారు మన దేశం సో దీని ద్వారా ఒక మ్యాజిక్ తీసుకొచ్చుకుంటాం అయినా ఖాళీని అగ్గిని మింగేసిన నాకేమన్నా అయిందా మరి మీరు మింగురు మీకు ఏమన్నా అయితే లేదు నాకెందుకు కాలేదు మంటకు మనిషి తట్టుకోవడానికి 3 నుంచి 4 సెకండ్ల వరకు కాలకుండా ఉండగలుగుతాం ఇంకా మోర్ ఆప్షన్ ఏంటంటే నేను నాలుక మీద నా నాలుక పైన వేడి ఆ మంట కాలుతున్నటువంటి కర్పూరాన్ని నాలుక పైన పెట్టి కొద్దిసేపు ఆపి మీకు చూపించి దానికి ఆక్సిజన్ అందకుండా గప్పని నోరు మూసేస్తాను మంట ఎప్పుడు కాలుతుంది ఆక్సిజన్ అందడం వల్ల కాలుతుంది ఇంకోటి రీజన్ ఏంటంటే లోపల ఎక్కువ లాలాజలం ఉంటుంది కాబట్టి తడిగా ఉంటుంది మనిషి శరీరం దాదాపు 90% వాటర్ చేతనే నిర్మించబడి ఉంటుంది కాబట్టి ఈ సైన్స్ను బేస్ చేసుకొని చాలామంది దొంగ బాబాలు స్వామీజీలు ఏం చేస్తారంటే మేము మంట పుట్టిస్తాం మేము అగ్గిని మింగుతాం అనేక మహత్యాలు చేస్తాం మేము దేవుడి స్వరూపాలము మమ్మల్ని నమ్మండి మాకు డబ్బులు సమర్పించండి ఆస్తులు సమర్పించండి అని చెప్పేసి ప్రజల నుంచి
అనేక రకాలుగా దోపిడీ చేసేటువంటి దొంగ బాబాలు, స్వామీజీలు, ములాలు, పాస్టర్లు బయలుదేరారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త బిడ్డలారా. గతంలో ఇప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా ప్రాంతంలోని ఒక దొంగ బాబా స్వామీజీ గారిని నమ్మి ఇద్దరు కూతుర్ల యొక్క గొంతును కోసి చంపుకున్నారు. వాళ్ళకు పునర్జన్మ వస్తుంది, మీరు నన్ను నమ్మండి, నాకు 3 కోట్ల రూపాయలు సమర్పించండి, మీకు తిరిగి మళ్ళీ అసలు మీకు ప్రాణం పెట్టుకోదు, మీకు చావంటూ ఉండదు అనేటువంటి మాటల్ని బోధించి వాళ్ళని మభ్యపెట్టి అనేక విధాలుగా వాళ్ళ దగ్గర డబ్బులు 3 కోట్ల వరకు డబ్బులు గుంజి వాళ్ళను రోడ్డు పాలు చేశారు. వాళ్ళు అదే మాట నమ్మి ఇంట్లో 3 రోజులుగా పూజలు చేస్తూ నగ్నంగా తండ్రి, తల్లి, 2 బిడ్డలు నగ్నంగా పూజా గదిలో పూజ చేస్తూ 3 రోజుల పాటు పూజ చేస్తూ ఇంకా మోక్షం లభిస్తలేదు, మాకు పునర్జన్మ వస్తలేదు, దేవుడు మమ్మల్ని తీసుకుపోయి మళ్ళీ పంపించలేదని చెప్పేసి ఏం చేస్తారంటే ఫస్ట్ చిన్న పాపను దొరకబట్టి నోట్లో కలశం కుక్కి 3 కలిసి చిన్న పాపను చంపేస్తారు. రక్తం అడుగులో గిలగిల కొట్టుకొని చనిపోతుంది, తిరిగి రాదు. కొన్ని గంటల తరబడి వాళ్ళు ప్రేయర్ చేస్తూనే ఉంటారు. తర్వాత పెద్ద పాప ఏమంటుంది, నన్ను కూడా చంపండి డాడీ, మమ్మీ, నేను చెల్లెలు తీసుకొని తిరిగి పునర్జన్మ వస్తామని చెప్పేసి పూజ చేసుకుంటూ ఆమె కూర్చుంటుంది. ఆమెను ఎట్లా కలశం కుక్కి ఆమె తలపైన డంబెల్తో గుద్ది చంపేస్తారు. 2 కూతుర్ని రక్తం అడుగులో కొట్టుకుంటూ గిలగిల చనిపోతుంటారు. ఈ సన్నివేశం అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ రూమ్ అంతా రక్తం అడుగులో నిండి ఉండి ఆ రక్తం వాసనతో 3 రోజుల పాటు ఆ ఇంటి నుంచి రక్తం వస్తే చుట్టుపక్కల వాళ్ళు చూసి పోలీస్ అధికారులకు ఫోన్ చేస్తే అక్కడికి వచ్చి దర్యాప్తు చేస్తే మా కూతుర్లను మేమే చంపుకున్నాం, మాకు పునర్జన్మ వస్తుంది, మాకు ఒక దొంగ బాబా స్వామీజీ వాడు 3 కోట్ల రూపాయలు తీసుకొని మమ్మల్ని మోసం చేసిండని చెప్పేసి వాళ్ళు ప్రస్తావిస్తారు. వాళ్ళు గోల్డ్ మెడలిస్ట్, చదువుకున్న వాళ్ళు కూడా ఇలా మోసపోతున్నారు. కాబట్టి మీరు కూడా మోసపోవద్దు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. పిల్లలు ఇదేంటి తాడేనా? పాము అయితే కావచ్చు. భయపడతారా చెప్తే నచ్చుదా? భయపడుతుందంటే మళ్ళీ నేనేం చేయాలా? చేంజ్ చేయాలా? పంపేయాలా? అది ఉపయోగపడుతుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం ఉల్టాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ రోజుల్లో కట్నాలు, కానుకలతో, భార్య భర్త వేధింపులతో, తర్వాత అనేక సమస్యలతో బతుకు మీద ఆశలు వదిలి ఇలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో మునిపెట్టుకుని చనిపోవడం, లేదా ఆ మనిషి వల్ల మాకు అపాయం ఉంది, ఒక మనిషి పైన ద్వేషం పెంచుకొని మనిషిని మునిపెట్టి చంపడం వంటి పరిస్థితులు కాబట్టి ప్రతిదాన్ని మీరు గమనించాలి. పారానే ఆరలేదు చెల్లెలా, అప్పుడే 100 నిండాయా చెల్లెలా. పారానే ఆరలేదు చెల్లెలా, అప్పుడే 100 నిండాయా చెల్లెలా. విందులు విడపులతో కడుపు నిండదు, వీళ్ళను పట్టుకున్న తన దాహం తీరి చావదు. విందులు విడపులతో కడుపు నిండదు, వీళ్ళను పట్టుకున్న తన దాహం తీరి చావదు. రోజుకొక్క ఆడపడుచు కాలుతున్న దేశమిది, రంగుల వలలో చిక్కిన నవయువకుల పాపమిది. అందుకనే ప్రతి మహిళ పోరు శక్తి
కావాలి ఓ అందాక మీ గొంతున అగ్నిగీతి మోగాలి అందాక మీ గొంతున అగ్నిగీతి మోగాలి. అడేనా మరి పాము అవుతుంది నెక్స్ట్ ప్రయత్నం చేయొద్దు, ఎందుకంటే నేను ప్రాక్టీస్ ఉంది కాబట్టి స్టార్ట్ చేసుకుంటాను. ఓకేనా? నేను మీకోసం మీరు చైతన్యవంతులు కావాలి, ఇతరుల పట్ల అప్రమత్తంగా ఉండాలి, ఇతరుల చేత ఓకేనా? మేడం ఇద్దరు పేరేంటి? ఏం పేరు? మనస్విని. వీళ్ళిద్దరు పేరు రాసుకుని వీళ్ళే. ఓకేనా? చచ్చిపోవాలా నేను? ఓకేనా? మళ్ళీ నేను మంచి మ్యాజిక్ షో వేసి నవ్విద్దాం ఆడిద్దామని చెప్పి నేను చంపిస్తున్నాను. ఇట్లుంటా ఏ ఇగ్గు మళ్ళీ సరిగ్గా చూద్దాం. యజ్ఞాలు ఎవరైనా చూసారా? యజ్ఞాలు చూసారా? యజ్ఞయాగాలు చూసారా? ఎవరన్నా చేశారు? మన ఏం గుర్తుందా? పెద్ద యజ్ఞం వర్షాలు వాడాలని. ఇప్పుడు నేను కూడా యజ్ఞం చేస్తున్నా. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఏం సంపులేదు. ఓం చిరంజీవాయ నమః. ఓం ప్రభాసాయ నమః. ఓం సమంతాయ నమః. నేను మ్యాక్స్ బాక్స్ కూడా వాడలేను, పక్కనే ఉంది. లైటర్ వాడలేను, జస్ట్ పేపర్లు నా చేతిలో ఉన్నటువంటి లిక్విడ్తో మాత్రమే మంటను. దీని వెనకాల ఒక సైన్స్ ఉంది, ఎవరైనా చెప్పగలుగుతారా? ఇందులో ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది. మనకు దొంగ బాబాలు స్వామీజీలు ఏం చెప్తారంటే, అబ్బో స్వామీజీ బాగా మహత్యం ఉంటుంది, అసలు మంత్రాలు చదువుతుంటేనే అసలు అక్కడ అగ్నిగుండం నుంచి అదేంటి యజ్ఞ గుండం నుంచి మంటలు వేగుతున్నాయి, స్వామీజీకి బాగా మహత్యం ఉందని చెప్పేసి ఆయన 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 కాలం ఇవ్వడం, పొరు దానాలు పెట్టడం, మన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అన్నింటినీ సమర్పించడం. గతంలో బయట దగ్గర యజ్ఞం జరిగింది, వాడెవడో బంగారం తీస్తా అని చెప్పేసి ఇట్లనే అగ్నిగుండం వేసి సేవులలు, చెవుదుద్దులు, కమ్మలు, గొలుసులు అన్ని ఇట్లా మోసపోతుంటాం. ఇట్లా మీరు కూడా మోసపోవద్దు. దీని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, అందుకే మీకు చెప్తున్నా. దయ్యాన్ని నమ్మద్దు, వేటిని గుడ్డిగా నమ్మద్దు, ప్రతిదాన్ని
వస్తే ప్రగతికి మార్పు నల్లతాడు కడుతున్నా వాళ్ళకు నల్లతాడు అంటే మీకు జ్వరం రాదు ఏం రాదు మంచిగా ఉంటారు బియ్యం మనం తినే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యమే దొడ్డు బియ్యం ఇప్పుడు బియ్యం పెడతారా మంచి సన్న బియ్యం పెడతారా ఒక జ్యోతిష్యుడు నాదట మహిమలు ఉన్నాయి మంత్రాలు ఉన్నాయి నాకు అనేక శక్తులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళని మోసం చేయడానికి ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు పల్లెలన్నా గ్రామాలలో కూడా అల్లు వాడుతా అంటారు తెలుసా మీకు మనం ఇప్పుడు అదే పని చేద్దాం మరి ఏం దేవుడు పట్టింది ఏం దయం పట్టింది వాళ్ళందరూ ఒక అందులకు జ్వరం వస్తుంది ఇంకా మరి భూత వైద్యుల దగ్గరికి పోతున్నది ఆలు పట్టోళ్ళు కాదు నా దగ్గరికి వచ్చింది అందుకు మరి ఏ దైవం పట్టింది ఏ కథ అందులో మీ తాత చనిపోయిన వాళ్ళు ఉన్నారా అందులో తాతనే కావచ్చు పాప 3 రోజుల నుంచి జ్వరం అస్సలు ఎత్తలేదు చదువు కూడా చక్కగా అవతలేదు శ్వాస కూడా చక్కగా ఏత్తలేదు మరి ఏంది దేవుడు కోడి కావచ్చు కోసవ కోడే కావచ్చు కోసవ కోడే కావచ్చు కోసవ కోడే కావచ్చు కోసవ కోడి కూడా కాదు ఎల్లమ్మ పండుగ వేసాడు మీరు ఎల్లమ్మ తల్లే ఎల్లమ్మ తల్లే కొమ్మరెడ్డి మళ్ళీ ఉన్నాడు పోయినా కొమ్మరెడ్డి మల్లడే కావచ్చు దుర్గదేవుడే కావచ్చు బద్ది పోసామనే కావచ్చు అయ్యో బద్ది పోసామ కూడా కాదంట ఎందుకు ఇట్లా ఇచ్చింది వస్తుంది అడిదావర కావచ్చు అడ్డదారే కావచ్చు లేకపోతే 3 తోల కాడ తీసేసి కొడుకుని వాడేసి అడకపోయి ఆడ పెట్టేస్తారు గాలే కావచ్చు ఏడ దాటిన ఏడంటే ఇంతకాలం నీకు పక్క పడుతున్నప్పుడు జ్వరం రాబట్టే మరి వాళ్ళ మంత్రం ఇట్లా వేసిరేమో నీకు మంత్రాలు వేస్తాను ఉన్నారా మీ ఇళ్ళ వాళ్ళకంతే మంత్రాలు పక్కింటోడే కావచ్చు మంత్రం చేసింది కావచ్చు పక్కింటోడే కావచ్చు మిస్ అయిందండి అదే సాహోనా ప్రభాస్ ఏ సినిమా వచ్చింది అబ్బా కలిగి సినిమా వెళ్ళే దయమని ఆ కలిగి సినిమా ప్రభాస్ ఏమన్నా ఇష్టం మరి నీకు హీరో హీరోయిన్ చిరంజీవి సినిమా చూస్తావా చిరంజీవి వాడు చిరంజీవి పట్టిండట సినిమా చూడలేవా అందుకే నీకు మొదలాడు ఇడతలేడా
ఊపినా పడతలేదు, ఏం చేసినా పడతలేదు. అదే మాట్లాడుతుంటే ఇది దయవే. అర్థమైందా? అంటే బతుకున్నారు కూడా భయపడ. మనం ఏం చేస్తాం, వాళ్ళు బట్టి ఆ దేవుడు అని ఈ దేవుడు అని ఆడినని చెప్పేసి తిరిగి ప్రాణాలు కూడా కరోనా టైంలో కూడా ఆ దేవుడు పట్టి ఈ దేవుడు పట్టిదు ఈ దైవం పట్టిందని చెప్పేసి బాబాలకు ఈ జ్యోతిష్యం చెప్పే వాళ్ళకు ఈ అల్లు పట్టే వాళ్ళకు డబ్బులు తగలేసుకుంటాం. ఇట్లా కూడా చేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే టైఫాయిడ్ ఎక్కువ వస్తుంది, ప్లేట్లెట్ డౌన్ అవుతున్నాయి, తర్వాత డబ్బులు పెరగడం తగ్గడం అవుతుంది, తర్వాత చికెన్ గుండె అలాంటి కొత్త వైరస్ సంబంధించినటువంటి రోగాలు వస్తున్నాయి, డెంగ్యూ జ్వరం లాంటి ఇబ్బందులు వస్తున్నాయి. సో మనం ఏం చేయాలంటే మనకి ఏదైనా జ్వరం సింటమ్స్ కానీ తలనొప్పి కానీ కాలు చేతులు తిరగడం కానీ కీళ్ళ నొప్పులు కానీ ఉంటే ఫస్ట్ మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఫిజిషియన్ దగ్గర చూపించుకొని వైద్య పరీక్షలు చేసి వైద్య పరీక్షలకు ఏమేమి ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాటి ద్వారా అందిస్తే మనిషి తొందరగా క్యూర్ అవుతాడు. కాకపోతే మనం ఏం చేస్తాం, పల్లెల్లో ఉన్నటువంటి ఈ దయం పట్టిందో ఆ దయం పట్టి అని డబ్బులు కలిగిస్తాం. కాబట్టి ఇట్లాంటి నమ్మకండి, మోసపోకండి. మీ ఇళ్ళలో కూడా చెప్పండి. అనవసరంగా దయ్యాల పేరుతో దేవుళ్ళ పేరుతో డబ్బులు నాశనం చేసుకోవద్దు. మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాం. మంత్రాలస్తే మంత్రగాడు మసైపోతాడా, మంత్రుల చేతుల్లో నా కథమైతాడా, మహిమలుంటే మంత్రగత్తె పూడిదైతదా, బరిటల దెబ్బలు తినే గాడిదైతదా. మంత్రాలస్తే మంత్రగాడు మసైపోతాడా, మనుషుల చేతుల్లో నా కథమైతాడా, మహిమలుంటే మంత్రగత్తె పూడిదైతదా, బరిటల దెబ్బలు తినే గాడిదైతదా. మనుషులను చంపేటి మహిమలుంటే మంత్రగాడు తనను బట్టి కొట్టేటోళ్ళ దౌడలు పగలొట్టలేడా, అరే దౌడలు పగలొట్టలేడా, తనను కట్టి కొట్టేటోళ్ళ పండ్ల నూడె కొట్టేటోళ్ళ గెదిమి గెదిమి తరిమేటోళ్ళ కాలు చేయి వడగొట్టలేడా. అంతే కదా. ఒకవేళ మంత్రాలు వచ్చినాయి అనుకో, వాళ్ళు ఎవడన్నా కొడితే వాడు తిరిగి మంత్రం చేసి వాళ్ళ కాలు చేతులు వడగొట్టచ్చు కదా, వాళ్ళ దౌడల్ని రాలగొట్టచ్చుగా. కానీ ఏమవుతుంది, వాళ్ళనే మంత్రాలు వచ్చిన నెపంతో వాళ్ళని మనం మన పల్లెలలో దాదాపు చంపుతున్నారు. ఇప్పుడు పట్టణాలలో కూడా పెరిగిపోయింది ఈ సమస్య. గెదిమి గెదిమి తరుమెట వల్ల కాలు చేయి వడగొట్టలేడా. ఇంతమంది మంత్రగాళ్ళు అయ్యా, ఇంతమంది మంత్రగాళ్ళు, ఇంతమంది మంత్రగాళ్ళు ఇండియా బార్డర్లో జరిగే, ఇంతమంది మంత్రగాళ్ళు ఇండియా బార్డర్లో జరిగే యుద్ధములో శత్రువులను ఉప్పుమని ఊదలేరా. అర్థమవుతుంది నేను వాడేది. మరి మనకు అంత పెద్ద మిలిటరీ, అంత పెద్ద వెపన్స్, ఇంత ఆర్థిక సమస్య ఉన్నప్పటికీ అంత ఆర్థికంగా ఎందుకు వెచ్చించాలి? భారతదేశం బార్డర్ మీద మన అన్నలు మన తమ్ముళ్ళు పోయి అక్కడ ఎందుకు కాపలా గాయాలి? ఈ మంత్రగాళ్ళు ఒక్కరిని పెట్టేస్తే కథ ఉప్పని ఉత్తరం చచ్చిపోతారు కదా అక్కడ. వాస్తవమా కదా? అంటే దీన్ని బట్టి మంత్రాలు ఉన్నాయా లేవా? అది. ఇంకోటి చూడండి, ఊరుకంత మంచి చెడు శకునం చెప్పే బల్లికి, ఊరుకంత మంచి చెడు శకునం చెప్పే బల్లికి నీళ్ళ కుండలోన పడే ప్రమాదమే తెలువనట్టు. బల్లి సౌండ్ విన్నారు ఎప్పుడన్నా? బల్లి ఏమంటది, దాని సౌండ్ చేయగానే మంచి అవుతుంది లేకపోతే చెడన్నా జరుగుతుందని మనకేం చెప్తారు పెద్దోళ్ళు చెప్తారు. అప్పుడు బల్లి వలికింది ఇది వాస్తవము, బల్లి మాట్లాడింది ఇది వాస్తవం అని చెప్పేసి. అని అది కరెక్ట్ కాదు. కానీ మరి దానికి నీళ్ళ కుండలో పడితే దాని పానమే పోతుంది. మరి దానికి ఎలా ఇట్లుంటుంది మన జరగబోయేది తెలుపు దివ్య జ్ఞానమున్నోడికి. జ్యోతిషులు చెప్తారు మనకేమని చెప్తారు,
అన్ని జరుగుతుంది అంతా ఉంటుంది మళ్ళీ నాకే తెలుసు ఇంత జరుగుతుంది గట్ట జరుగుతుంది అని చెప్తారు. దివ్య జరగబోయేది తెలుపు దివ్య జ్ఞానమున్నోడికి మరుగడియల తనకు సావు మూడునని తెలువదా. ఎవరి సావు అని వస్తుందని తెలుసా మనకు? తెలియదు కదా. ఎప్పుడు వస్తుందో ఏ రూపంలో వస్తుందో తెలియదు కదా. మరి ఆడు అన్నీ తెలిసినోడు అన్నీ చెప్పేటోడు మరి ఆన్ సావు ఆడు ఎందుకు? ఆడు ఇప్పుడు ఆడు ఒక 1000 ఏళ్ళు బతుకుతున్నాడా? 100 ఏళ్ళకు మించి 60 ఏళ్ళకు మించి బతకట్లేదు కదా నేటి సమాజంలో మనిషి. వాడిని మనం నమ్మి మోసపోతుంటాం. మంత్రగాడు రోగాలను మంత్రశక్తులు మహిమలు మస్తుగా ఉన్నోళ్లకు మంత్రశక్తులు మహిమలు మస్తుగా ఉన్నోళ్లకు బురుకురికి వచ్చి తనను నరికేది తెలువదా. అయ్యా మంత్రాలస్తే మంత్రగాడు మసైపోతాడా, మనుషుల చేతుల్లోన కథమైతాడా. మహిమలుంటే మంత్రగత్తె పూడిదైతదా, మంత్రనే గాడిదైతదా. మంత్రగాడు రోగాలను బాగు చేస్తాడని నమ్మి అమాయకులు మంత్రగాన్ని మంత్రగాడు రోగాలను బాగు చేస్తాడని నమ్మి అమాయకులు మంత్రగాని ఇంటికి పిలిపిస్తేను అల్లు బట్టి అదో ఇదో పట్టిందని చెబుతాడు. తోలు గొర్లు కళ్ళు సార డబ్బులు వడ్డిస్తాడు. అడ్డు మారి గుడ్డి దెబ్బ నయమైతే నేనే అంటాడు, తప్పితే తల రాటంటాడు, ఆయుసు మూడిందంటాడు. చూసిరా, ఒకవేళ మంచి జరిగింది అనుకో అది నేను చేసినా నా వల్లనే మంచిది. ఒకవేళ కానిపోయిన పరిస్థితుల్లో మనిషికి ఏమన్నా చనిపోయినప్పుడు కానీ ఏదన్నా మళ్ళీ ఇంకా ఎక్కువైనప్పుడు కానీ ఏమంటాడు, నీ తలరాత అంతేరా, నీకు మూడిందిరా అని చెప్తాడు. ఇట్లుంటాయి మన మనిషి శరీరంలో ఉన్న నిరోధక శక్తి వల్ల చిన్నపాటి రోగమైతే దానంతడా అదే పోద్ది. ఇంకా చూడండి, ఈలోగా ఆగలేక మంత్రగాన్ని ఆశ్రయిస్తే వాని వల్లనే రోగం నయమైందని నమ్ముతాము. ఇదే సందులో మందని 100 1000 గుంజి ఏమంటాడు, ఇక వాని వల్ల నయమైతే నేను మంచి చేసినా ఇక నాకు పైసలు ఇవ్వరు, నాకు ధనం ఇవ్వరు అని చెప్పేసి మనల్ని అడుగుతుంటారు మన పెద్దవాళ్ళని. ఏమని ఇదే సందుల మందని 100 1000 గుంజి భూతవైతుడు నెత్తి కొరిగి బుడిద పూసి వంపుతాడు. మంత్రాలస్తే మంత్రగాడు మసైపోతాడా, మనుషుల చేతుల్లోన కథమైతాడా. మహిమలుంటే మంత్రగత్తె బూడిదైతదా, బరితల దెబ్బలు తినే గాడిదైతదా. మంత్రాలకు చింతకాయలు రాలదని తెలువదా, తెగబడ్డోనిక తెడ్డు అనే మాట తెలువదా. రోగాలను మందులతో నజ్యం చేయించుకోండి, అయ్యా రోగాలకు మందులతో వైద్యం చేయించుకోండి. అజ్ఞానము భయముతో ఆగమైపోకండి. మూఢనమ్మకాలు వీడి మును ముందుకే సాగండి. ఇంత మంచి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి ప్రధాన ప్రత్యేకంగా మా చైల్డ్హుడ్ నా చిన్నప్పటి ప్రోగ్రామ్ మొదలై అనుకోకుండా ఎక్కడికి వచ్చిందో సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఇట్లా చేస్తానని ఇట్లా ఆ సార్కు తెలియకపోవచ్చు. ఇప్పటి వరకు చాలా స్కూళ్ళలో చేసిన స్వచ్ఛందంగా నేను ఎలాంటి డబ్బులు ఆశించను, ఏం ఆశించను. ప్రజల్లో ఉన్నటువంటి మూఢత్వాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి అంధవిశ్వాసాన్ని తొలగించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నా. అదొక సంఘం ఉంది, భారత నాస్తిక సమాజం హనుమంత సంఘమైనటువంటి సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ SSFలో పనిచేస్తున్నా. ఇది కేవలం ప్రజల్ని ఉద్దేశించి, పిల్లల్ని ఉద్దేశించి, యువతను ఉద్దేశించి వాళ్ళు ఉన్నటువంటి సైంటిఫిక్ టెంపర్ని పెంచడానికి, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని గుర్తు చేయడానికి అనేక విధాలుగా
అనేక సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఉద్యమాలు చేస్తూ నడుస్తున్నా. నేను మీ బొమ్మెల రాజ్ కుమార్. ఈ అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నా మాటలు మీ కుటుంబాలలో, మీ వాడలలో, మీ సమాజంలో ఒక మార్పును మీరు కూడా తీసుకురావాలి అని చెప్పేసి కోరుకుంటూ అందరికీ సెలవు.